హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ మనందరికీ ఎంత బాగా అయితే గుర్తుందో, టాలీవుడ్ కట్అవుట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మెగా హీరో వరుణ్ తేజ్. సో కంప్లీట్ యాక్షన్ డ్రామాతో మట్కా అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? యాక్టివ్గా ఉన్నాం ఇంకా ఇన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా. అవును, యాక్టివ్గా ఉన్నారు, చూస్తున్నాను. సో టీజర్ చూసాను. టీజర్ చూస్తే అంటే మీ లుక్స్లో వేరియేషన్ బాగా కనిపిస్తోంది. సో ఇక్కడ చూస్తేనేమో నాకు 3 లుక్సే కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ లుక్ ఏంటనేది అంటే పెద్ద మేజర్ లుక్ చేంజెస్ అన్నమాట. 5 yearsకి హీరో ట్రాన్సిషన్ ఎలా ఉంటుందంటే వెరీ ప్రామినెంట్ చేంజెస్ అయితే 4 ఉంటాయి. యాక్చువల్లీ ప్రామినెంట్ చేంజెస్ 3 వెరీ ప్రామినెంట్, బట్ 6 లుక్స్ వేరియేషన్ చిన్నగా ఉంటాయి. ఈ 3 మెయిన్ ప్రామినెంట్ చేంజెస్. ఏ లుక్ అని అనిపించింది మీకు? మధ్యలో ఉన్నది ఫస్ట్ లుక్. మీకు ఏ లుక్ అనిపించింది? అంటే కొద్దిగా నా ఏజ్ నేను ప్లే చేయడం అనేది నేను టిపికల్గా ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాను, ఒక 10 years హియర్ అండ్ దేర్. బట్ ప్లేయింగ్ 20 years or 10-15 years more than my age is something challenging అనమాట. సో ఓల్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే 45-50 years ఏజ్ గ్రూప్లోనే ఏజ్లో ఉండే క్యారెక్టర్ అనమాట. అది ప్లే చేసినప్పుడు ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అండి ఫర్ ఎనీ యాక్టర్. ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. టీజర్లో కూడా అది ఎర్ర కండువ అనగానే మాకు ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేస్తారు. సో ఎర్ర కండువ ముందే అనుకున్నారా ఆటోమేటిక్గా? అది యాక్చువల్లీ ఆన్ సెట్ లాస్ట్ సెకండ్ అనుకుని వేసింది. అంటే ఇప్పుడు కేవలం బాబాయ్ గారిది అలా అని కాదు, బట్ జనరల్గా ఏంటంటే ఇందాక ఆయన చెప్తున్నారు, దట్స్ బేసిక్లీ దట్ క్లాత్ ఎవ్రీ శ్రామిక్ పరిశ్రమలు పనిచేసే ప్రతి ఒక్కరు లైక్ లేబర్ ఆర్ ఎనీ రోజు కూలీలు అందరూ టిపికల్గా వాడేది అనమాట. అండ్ దానికి ఒక బ్యాక్ ఆయన ఏం చెప్తారంటే ఎంత చెమట అబ్జర్వ్ చేసుకున్నా కూడా అది 10 నిమిషాలు ఆరిపోయే బట్ దాని సినిమాలో బాగా వాడాం కూడా ఆబ్వియస్లీ. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఎందుకు వాడారంటే అది శ్రామిక పక్షాన నేనున్నాను అని సింబాలిక్గా చెప్పడం. ఒక సాల్వా కప్పుకోవడం అనేది, ఒక పొలిటీషియన్ సాల్వా కప్పుకున్నాడు అనుకోండి, అది ఒకటి రిసింబల్ చేస్తుంది. ఒక శ్రామికుడి దగ్గర నుండి తీసుకున్న దాన్ని నా సింబల్గా నేను చూపిస్తున్నప్పుడు నేను వాళ్ళ పక్షాన ఉన్నాను అంటే పేదల పక్షాన ఉన్నాను, బీదల పక్షాన ఉన్నాను చూపించడం గురించి. సో అది సింబల్ ఆఫ్ లేబర్. అది అండ్ సినిమాలో ఆబ్వియస్లీ ఆ పనిచేసే స్టేజ్లో తను వాడుకుంది. అంటే మాకు డ్రెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడో ఒక చిన్న ఎంప్టీనెస్గా ఉండింది. అప్పుడు ఆయన లాస్ట్ సెకండ్ తీసుకొచ్చి ఆయన థియేటర్లో అయితే అది మాకు తెలియకుండా అంటే కొన్ని నేచర్ ఇస్తుంది అంటారు కదా, అలా ఇచ్చింది. అది ఆ లాస్ట్ మినిట్లో టక్కన తట్టింది, కాస్ట్యూమ్ని పిలిస్తే అటు తీసుకొచ్చాడు, వేసాం. అది ఫైట్లో సూపర్గా క్యారెక్టర్ చేసేటప్పుడు ఏదో నుంచున్న విధానంగా ఏదో సెట్ అవ్వట్లేదు. కరెక్ట్గా ఆయన వేసినప్పుడు ఇంకా దాన్ని పట్టుకోవడం కానీ యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్ది బాగా యాడ్ అయింది. తెలుస్తుంది బాగా, టీజర్లో అయితే చాలా బాగా తెలుస్తుంది. హాయ్ బ్యూటిఫుల్, హౌ ఆర్ యూ? హలో బ్యూటిఫుల్, ఐఎమ్ గుడ్. సో మొన్న కలిసి చేసాం. ఏంటి డబ్బు చుట్టూ తిరుగుతున్నారు మీరు? డబ్బు చంతా చుట్టూ తిరుగుతున్నారు. సో ఇక్కడ డబ్బు, అక్కడ డబ్బు. అవును. సో ఏంటి అంటే అలా సెలెక్షన్ జరిగిందా లేదంటే అవి మీ వద్ద? ఐ థింక్ నేను లక్కీ, ఎందుకంటే it's a blessing to be able to work in projects which are as good, which are well written, and characters kuda are brilliantly written. And I think it's just a pure coincidence anamata, endukante it's not like this was, we started shooting for it at a different time, that film started at a different time, kani it's all releasing around the same time. That's a pure coincidence. But they're also very different films. The character kuda is very different from one another, and that's the beauty. So when that movie releases, you'll see that. When this movie releases, you'll realize that it's completely different from that, and it's a very unique world. And I think Sir and the entire cast and crew chala baagundani vinnanu. No, I think it's very rare to get to play a characters within a character, you know, endukante different lives she's living. First when she's a teenager, tarvata when she's a young girl, I mean you know, in a young adult. No, so this is the first time. I always had a boy cut and I always wanted long hair.
My mom would put me and my brother in the same barber shop. We'd get the same haircut. Yeah, so I never had long hair. So I think through this I fulfilled my wish of having that too. We used to call it Karela Choti. So it was a great experience shooting for that, and to look at myself also. You know, when I go back and I look at films, this will be one of those films that I will look back very fondly, because it's a completely different character. In my career so far, I haven't done anything like this. So it's going to be a... సో వైజాగ్ రియల్ గ్యాంగ్స్టర్ స్టోరీ అంటే ఇందులో ఎంత ఫిక్షనల్ ఉంది, ఎంత ఒరిజినల్ ఉంది, అండ్ కథకి కూడా స్టోరీకి మీకు 2 years పట్టిందంట కదా, అంటే ఎంతవరకు సర్చ్ చేశారు? 2 years 2 నెలల్లో రాసిన స్టోరీ. అయితే 2 years వేసుకున్నట్టున్నాను. రీసెర్చ్ అంతా అంటే మొదలు పెట్టినప్పటి నుండి ఈ కథ మనం ఒక హీరోకి నెరేట్ చేయడానికి పట్టే టైం ఉంటుంది కదా, ఆ టైంలో చాలా వర్క్ చేస్తుంటే 2 years ఇదే కథ మీద ఒక సంచి చేసుకొని బయలుదేరి అదంతా ఏం లేదు. రెగ్యులర్గా మన పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు సమాచారం సేకరించడం, పుస్తకాలు చదవడం, ఆల్రెడీ రాసుకున్న కథలోనే ఏదైనా ఒక మంచి సమాచారం దొరికితే దాన్ని అందులో ఇన్సర్ట్ చేయడం, ఇలాంటివి చేయడం జరిగింది. కథ అంతా ఇది స్క్రిప్ట్ అంతా కూడా 2.5 నెలల్లో రాసింది స్క్రిప్ట్. ఓకే, అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా చేంజెస్ అనేవి అంటే సెట్స్ మీదకి వెళ్ళే వరకు చేంజెస్ అనేవి కామన్ ఉంటాయి. సో ఆ కథ అనేది వరుణ్ గారు ఊహించుకొని రాసారా లేదంటే ఎలా? ఒక హీరోని ఊహించుకొని రాశాను. ఈ హీరో ఎవరు కథ రాసేటప్పుడు ఇప్పుడు అలా అనుకోలేదు. ఒక కథ రాస్తాం, కథ రాసిన తర్వాత దీనికి ఎవరు బాగుంటారు అనుకున్నప్పుడు వరుణ్ గారు అనుకున్నాం. ఓకే, అది. సో ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్లో అంటే రొమాంటిక్ సీన్స్ అనే అన్నప్పుడు మీరు కొద్దిగా ఇబ్బంది పడేవారు, కొద్దిగా బాగానే ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఈ మూవీతో మీకు హ్యాపీనా? రీసెంట్లీ కూడా మ్యారేజ్ అయింది కదా, దానికి రొమాంటిక్ ఏంటి అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇదివరకు మీరు అన్నారు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను ఇబ్బంది పడేవాళ్ళు మీరు. సో ఇప్పుడు ఇబ్బంది లేదు కదా, ఇబ్బంది ఉంటుంది కదా. మీరు కొత్తలతో అలా ఇబ్బంది అంటున్నారా? లైఫ్లో ఉందండి, అది లైఫ్లో బాగానే. సినిమాలో చేయడానికి ఇప్పుడు మాట్లాడేది బయటకి అయింది. సో ఈ 4 looks కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ ఉంది. సో ఈ లుక్ కంప్లీట్గా అసలు ఆ లుక్ కూడా కంట్లో కూడా అసలు యాటిట్యూడ్ లెవెల్ హై ఉంది. సో ఒక రాకీ భాయ్ కానీ ఒక పుష్ప యాటిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉంటాయి నాకు అక్కడ అలా అనిపించింది, అంటే టీజర్లో. సో చుట్ట కూడా కాలుస్తున్నారు కదా, చాలా ఉప్పు ఫోనం, అది చాలా వరకు సిగరెట్లు కాల్చారు. అది ఆయుర్వేదికా లేదంటే రియల్గా కాల్చారా? కొన్ని రియల్ కొన్ని ఏవో తీసుకొచ్చేవా అంటే సెట్లో, ఇంకా అసలు ఆ జోన్లో ఉన్నప్పుడు అది ఏది మంచిదా కాదా, చెత్త బ్రాండ్ మంచి బ్రాండ్ ఏమో ఆలోచించలేదు. అది ఏది ఇస్తే అలా వేసుకొని వెలిగించి కాల్చి. ఆయుర్వేదం కదా? అవునా? ఆయుర్వేదం చుట్టూ ఉంటాయని నాకు తెలీదు, లేవు. ట్రై చేసాము. గుంటూరు గారి మూవీలో మహేష్ బాబు గారు వాడారు. కరెక్ట్ ట్రై చేసాము. అదేదో కొన్నిసార్లు లొకేషన్ ఎక్కడ దూరం షూటింగ్ చేసినప్పుడు అది లేకపోవడం వల్ల ఈజియర్ మెయింటైన్ చేసాం. కొన్ని చేశారు, చుట్ట కొన్ని చేశారు, బీడీలు చేశారు కరెక్ట్. చాలా వరకు అయితే కాల్చారు కదా, బాగానే కాల్చేసాం. అంటే ఇదంతా ఒక క్లబ్ సెటప్లో లేకపోతే ఒక అండర్గ్రౌండ్ బార్లో ఇలాంటి చోట్ల జరిగే అనమాట. సో అక్కడ యూజ్ ఆఫ్ సిగరెట్ అండ్ ఆల్ దట్ వాజ్ క్వైట్ నెసెసరీ ఫర్ ద ఆథెంటిసిటీ, లుక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో డైరెక్టర్ గారు అంటే స్టోరీ నరేషన్ చేసేటప్పుడు అంటే కంప్లీట్గా మీకు ఏం నచ్చింది, అంటే ఎక్కడ ఏ లైన్ నచ్చి మూవీ ఒప్పుకున్నారు అంటే ఏం చెప్తారు? సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్ ఫస్ట్ స్క్రిప్ట్ లాగా. నాకు ఇంకా ఐ వాజ్ లుకింగ్ నెక్స్ట్ అంటే చిన్న గ్యాప్ వచ్చింది కమర్షియల్ సినిమా చేసి ప్రాపర్గా అని అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 2 సినిమా రిలీజ్ అవ్వకముందే దీన్ని ఫైనలైజ్ చేసుకొని చేసింది అనమాట. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ సినిమా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉండేను. అండ్ అప్పుడు కర్ణ గారు కలవడం, కథ చెప్పడం, అంటే నాకు బేసిక్లీ వాసు క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది అనమాట. ఒక గో గెటర్ అడు, అసలు ఏది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని క్యారెక్టర్. అంటే ఆ జోబులో రూపాయలు అయిపోయినా కూడా కింగ్లో ఆలోచిస్తాడు. సో బేసిక్లీ అండ్ అలాంటి వాడికి ఆశ ఎక్కువ ఉంటుంది. అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆబ్వియస్లీ యూనో ఒక ఫిల్మ్ ఒక లైఫ్ జరిగాని సినిమాలో చూపిస్తాం. బట్ ఓవరాల్గా దట్ వాజ్ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. యా, బికాజ్ ఇఫ్ ఇట్స్ జస్ట్ హిస్ లైఫ్ ఏ సీన్ చూపిస్తున్నాం, కరెక్ట్. అండ్ ఆయన చాలా మంచి వర్క్ చేశారు దాన్ని. ఎక్కడ నీకు అన్నెసరీది ఉండదు, ప్లస్ నీకు నీట్గా ట్రావెల్ అవుతూ ఉంటాం అండ్ క్యారెక్టరైజేషన్స్ బాగా తెలుస్తూ ఉంటాయి. కన్ఫ్యూజన్ ఉండదు ఎక్కడ, ఎందుకంటే 5 year to 5 year ఒక సీన్లో జంప్ అవుతాం. సో కానీ చూసే వాటికి ఎక్కడ కన్ఫ్యూజన్ రాదు అని అనుకోండి. ఇట్స్ వెరీ కూల్ అండ్ సింపుల్
సింపుల్గా కనపడుతుంది. ఆయన కష్టపడ్డారు, బట్ సింపుల్గా మనకు అర్థంగా ఉన్నట్టు అట్లే ఉండదు, కన్ఫ్యూజింగ్ ఉన్నట్టు. బట్ దానికి అంత ఈజీగా ఉండాలంటే ఆయన చాలా వర్క్ చేసి ఉండాలి దానికి, ఆ సీమ్లెస్గా తెలియడానికి అనిపించడానికి. ఐ లవ్ దాట్ క్యారెక్టరైజేషన్, ద వరల్డ్ బిల్డింగ్ అరౌండ్ ఇట్, ద నైట్ క్లబ్ దట్ వి బిల్ట్, ఆర్ ద మార్కెట్ సెటప్, ఆర్ ఎవ్రీథింగ్. అంతా కొత్త విజువల్ కూడా కొత్తగా ఉంటుంది అని అనిపించింది ఆ రెట్రో జోన్లో. ఓకే, సో మీరు అంటే ఇందులో చాలా మంచి క్యారెక్టర్ కదా, మీరు అంటే యాక్ట్ చేసేటప్పుడు అంటే సిమిలర్గా అయితే 2 మూవీస్కి సిమిలర్గా అనేది ఇదైతే కరెక్ట్. సో ఇందులో అంటే ఏం డిఫరెన్స్ కనిపించి చేశారు అని? మొత్తం డిఫరెన్స్, ఐ మీన్ ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ is firstly based in that early 50s, 60s, 70s time lo, and this is a very I mean Lucky Bhaskar is a different character in that. Kani idi kuda challenging undi endukante aa time lo oka very what do you say, way of talking, way of being, shyness, not that, you know, like upfront, I mean at that time. So I think to bring about that was something very different for me, and proper characterization undi ee character ki. It's not like the usual character that you would play, so it's very different. I mean specifically talking about my character, so I think it's completely opposite, two completely different opposite characters in that space and different characters. But what is special about this character is that she has seen life in a way that is not something that you would see in a lot of characters that I have worked in. And Sujata is somebody who has seen hardships, who has seen her family, nobody, her sister doing things for her so that she could have a better life. And then she meets Vasu out of nowhere, and how that changes her life. Then after marriage, Pelli and Tarvata, what happens in life. So it's a completely different world for Sujata, you know. అబ్జర్వ్ చేశారా, అక్కడ మేకప్ లేదు అవును, లక్కీ భాస్కర్లో, కానీ ఇక్కడ మేకప్ ఉంది. అవును, కానీ ఇది కూడా వెరీ డిఫరెంట్ మేకప్ ఉంది టు బిల్డ్ దాట్ వరల్డ్, టు బిల్డ్ దట్ హెయిర్ ఒక సర్టెన్ టైప్. నో, అండ్ ఇన్ దిస్ ఇవ్వలేదంట అసలు. and your Venki did not let me. And ikkada kuda I think we had to do it to be able to create that time. Hair specific ga kavali, you know, and makeup oka eyes ki koncham what do you say, yes, so they had a very specific look at that time. If you look at old films also, and I think sir has done proper research to be able to say we want it like that. So it does not look like makeup, but it looks like a character of that time. So to build that, it was very important, and I think it's come out very well. What was necessary is what is being done, nothing over, nothing less. Okay. Yeah. సో ఆ స్టోరీ అనేది ఇప్పుడు రియల్ స్టోరీ అన్నప్పుడు అంటే ఎంతవరకు ఉన్నది అది పక్కన పెడితే ఫిక్షన్లో యాజ్ యూజువల్ కంపల్సరీ అయితే ఉంటుంది. సో అప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా మీ రీసెర్చ్లో? లేదండి, ఏమీ అవ్వలేదు. మట్కా అంటే ఇది గేమ్ అంటే 1960s ఉండేది కదా, ఇప్పుడు దాని గురించి ఎంతవరకు? చాలా మంది ఉన్నారు మట్కా ఆడిన వాళ్ళు, మట్కాలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ కలిసి మాట్లాడాను నేను. ఓకే, అసలు మట్కా వాళ్ళు అసలు ఎలా చేసేవారు, వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అయినాయి మట్కా వలన, భార్యాభర్తలకు అయిన గొడవల దగ్గర నుండి, ఇంట్లో కొడుకులు ఎలా అవుతున్నారని తల్లిదండ్రి మందలించిన వాళ్ళ దగ్గర నుండి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈ మట్కాని బీటర్స్, ఫంటర్స్ అని ఇద్దరు ఒక 2 కేటగిరీస్ ఉంటాయి. అందులో బీటర్స్తో నేను మాట్లాడాను, ఫంటర్స్తో కూడా నేను మాట్లాడాను. అంటే బీటర్స్గా అప్పుడు చేసిన వాళ్ళు, ఫంటర్స్గా అప్పుడు చేసిన వాళ్ళు. ఇది కాకుండా మా మిసెస్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక ఆయన ఉన్నారు, అంటే ఇది ఆడిన ఆయన పోర్ట్లో జాబు, అండ్ రెగ్యులర్గా పోర్ట్లో జాబ్ అని 9 o'clock అంతా లోపలికి వెళ్ళాలి. వెళ్తూ ఆయన ₹1 2 కట్టేసి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు డబ్బులు వస్తే ఇంటికి తీసుకొచ్చేవారు, లేకపోతే మామూలుగా మళ్ళీ మర్నాడు ఇది. ఆయనకి అది రోజు దీనికన్నా నెలకన్నా ఒక ₹35 వాళ్ళ ఆవిడకి తెలియకుండా దాచుకునేవాడు ఆయన. సో ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇంట్లో ఖచ్చితంగా జీతం ఇవ్వాలి కాబట్టి, ఈ డబ్బులు కావాలి కాబట్టి లంచాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పోర్ట్లో చిన్న ఇనుప ముక్కలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి రహస్యంగా బయట అమ్మి ఆ డబ్బులతో చేసిన వాళ్ళు ఉన్నారు, దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. సో రకరకాలుగా ఇదంతా వీళ్ళందరినీ, అంటే వీటన్నిటినీ నేను తెలుసుకున్నాను. స్టోరీ వర్క్ అనుకుంటే 80% ఈజ్ ఫిక్షన్, 20% గేమ్ అనేది థర్డ్ లేయర్ సినిమాలో. గేమ్ అనేది థర్డ్ లేయర్ సినిమాలో. ఫస్ట్ లేయర్ అనేది వాసు అనేవాడు జీవితం,
సెకండ్ లేయర్ అంతా వాసు జీవితంలో జరిగిన సంఘటనలు, అంటే దానికి మట్కా వలన జరిగిన సంఘటనలు. మట్కా అనేది ఈ రెండింటి మధ్యలో ఎక్కడో మధ్యలో నడుస్తుంటుంది అంతే. సో ఈ గేమ్ ఎలా ఆడాలి, దీన్ని ఆడితే వచ్చే ప్రయోజనాలు ఏమిటి, దుష్ఫలితాలు ఏమిటి, అది కాదు మనం చెప్పింది. అది. సో ఎంత ఎంత సంపాదించారండి మీరు ఇప్పటివరకు అమౌంట్? లెక్కట్లేనంత. లెక్క పెట్టేలానంత మట్కలో మట్కా ఆడి కాదు, మీకు ఎప్పుడైనా తెలుసు కానీ బయట కసినోళ్ళు సంపాదిస్తారు, ఆడేవాళ్ళు కాదు. సో అలాగే ఇది కూడా ఏంటంటే హౌస్ ఆల్వేస్ విన్స్ అని. సో ఇప్పుడు అతను డబ్బులు సంపాదించే డబ్బులు అంతే తప్ప బాగా క్యాచ్ చేశారండి. అంటే అస్సలు జనరల్గా జనరల్గా బాగానే క్యాచ్ చేశారు. సో నవంబర్ మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. జనరల్గా ఓకే, November 14th మూవీ రిలీజ్, దట్ టు చిల్డ్రన్స్ డే. ఓకే కరెక్ట్. సో చిన్న వరుణ్ తేజ్ గారు ఎప్పుడు వస్తున్నారు ఏమన్నా? అసలు మీ ఇంట్లో మాట్లాడుకోలేదు ఆ విషయం ఇంకా. అవునా? సో ఫ్యాన్స్ అడుగుతుంటారు కదా, ఏదో ఒక చిల్డ్రన్స్ డేకి వస్తారులే, ఏదో ఒక చిల్డ్రన్స్ డేకి. చిల్డ్రన్స్ డే ఉంటుంది కదా. అవును. ఓకే. సో సో ఇప్పుడు ఏదైనా స్టోరీ మనం ఒప్పుకున్నప్పుడు కొన్ని చూస్తాం, మీరు ఏది చూస్ చేసుకుంటారో చెప్పారు కదా. అంటే మేజర్ పార్ట్ ఏంటంటే ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్లో లాస్ట్ మూవీస్ మీరు అంటే అనుకున్నంత సక్సెస్ రాలేకపోయినా, సో గద్దలకొండ గణేష్ ఆ లుక్ అనేది అక్కడ అట్రాక్ట్ అయ్యారా? ఎట్లా డైరెక్టర్ చూసి ఎలా? లుక్ అంటే లుక్ మేము ఆబ్వియస్లీ కథ ఓకే చేసుకున్న తర్వాత డిసైడ్ చేసుకున్నాం లుక్. ఓకే. అదేనండి ఫస్ట్. నో దట్ ఇప్పుడు గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ చూస్తే హీఈస్ వెరీ ఎక్సెంట్రిక్, హైపర్ ఎక్సెంట్రిక్ ఉండే క్యారెక్టర్. దిస్ ఫెలో ఇస్ వెరీ సటిల్గా పనిచేసుకునే క్యారెక్టర్ అనమాట. అంటే దే ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అంటే నెగిటివ్ షేడ్ అనేది ఒకటి కామన్ దీనికి దానికి అనేది. అంటే నాకు అనిపించింది అంటే కొన్నిసార్లు నెగిటివ్ షేడ్ చేయాలని కథ ఎత్తుకోకూడదు మనం. ఒక కథ దొరికినప్పుడు దాంట్లో ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఒక యాక్టర్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు. మంచోడు అంటే ఎంతో కొంత లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఒక మన ఈ సినిమాలోకి వచ్చినప్పుడు ఒక నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్కి గుడ్ అండ్ పాజిటివ్ సైడ్స్ రెండు చూపించాలనుకోండి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక డైరెక్టర్గా ఆయనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, యాక్టర్గా నాకు చాలా ఎక్కువ స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇది పర్ఫామ్ చేయడానికి. సో మూవీ విషయానికి వస్తే ఇప్పుడు సేమ్ 6 songs 9 ఫైట్స్ ఉన్నాయి. సో 6 songs కదండి, 6 ర్యాప్ సాంగ్. బట్ 2 రిలీజ్ అయ్యాయి, 2 రిలీజ్ చేశారు. సో ఫైట్స్ పరంగా అంటే కొన్ని దగ్గర ఫైట్ చేస్తున్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉంటుంది, మీకు అలా ఏమని అనిపించిందా? అంటే ఫైట్స్ అనేది జనరల్గా ఫర్ ఎనీ ఫిల్మ్ దర్ ఫిజికలీ ఎగ్జాస్టింగ్, కానీ ఇందులో లుక్ పరంగా చాలా ఎక్కువ ఉంది అనిపించింది. అంటే ఆనెస్ట్లీ మాకు ఫైట్ మాస్టర్ విజయ్ గారు మెజారిటీ ఆఫ్ ద ఫైట్స్ తీశారు. అంటే మాకు ఇన్వాల్వ్డ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ ఫైట్ కూడా ముఖ్యం. సో ఏదో డిష్యూమ్ కాకుండా వి వాంటెడ్ అన్ ఎమోషన్ టు ట్రావెల్ ఇన్ ద ఫైట్ ఆర్ స్టోరీ టెల్లింగ్ ఉండాలనేది. బట్ దే ఆర్ గుడ్ ఫైట్స్ అండి. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ గన్ సీక్వెన్స్ ఆనెస్ట్లీ యాక్టర్కి చాలా ఫిజికల్గా తక్కువ స్ట్రెయిన్ ఉండే ఫైట్. గన్ ఫైట్ ఏముంటుందండి, మీరు దూకుతారు అటు ఇటు అంతే కదా. ఇప్పుడు ఫిజికల్గా కిక్స్ అని చేసిన దాంట్లో దిట్ ఇస్ లిటిల్ ఎగ్జాస్టింగ్. బట్ ఒక షెడ్యూల్లో మేము లాంగ్ వైజాగ్ షెడ్యూల్లోనే 3 fights చేయాల్సి వచ్చింది అవుట్డోర్స్ లొకేషన్. ఇట్ వాస్ టు డూ బ్యాక్ టు బ్యాక్ ఇస్ లిటిల్ ఎగ్జాస్టింగ్ అంతే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 రోజులు 3 fights చేసామండి. RRRలో 45 days ఒక ఫైట్ చేశారు, ఇంటర్వెల్ ఫైట్ ఒక సీక్వెన్స్. దట్ వాజ్ అప్పుడు మా అన్నని కలిసినప్పుడు నాకు చెప్తూనే వచ్చారు. అంటే ఐ యూస్ టు సీ హిమ్ అండ్ అండర్స్టాండ్ హౌ ఎగ్జాస్టింగ్ ఇట్ ఇస్. ఫైట్స్ ఆర్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఎగ్జాస్టింగ్, బట్ నాకు ఇష్టం యాక్షన్ చేయడం. సో నేను బాగానే ఎంజాయ్ చేశాను. ఓకే. సో స్పెషల్ సాంగ్ ఇందులో అంటే పలాస మూవీలో ఏదైతే సాంగ్ స్పెషల్ సాంగ్ ఉండిందో, సో అలాంటి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక రఫ్ అండ్ రస్ట్ సాంగ్ నకిలీసి గొలుసు, ఇందులో కూడా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నోరా ఫతేహీ గారు ఉన్నప్పుడు ఓకే ఉందేమో సాంగ్. బేసిక్లీ ఆంగ్లో ఇండియన్ క్యారెక్టర్ ఉంది. సో అప్పుడు క్లబ్ డాన్సర్స్ అలాగే ఉండేవారు అనుకో. ఆమె చాలా క్లాసిక్ అంటే హిందీ ఫిల్మ్స్లో హెలెన్ గారు ఉన్నారు, అలాంటి క్యారెక్టర్ ఆవిడది. సో ఆమెకి క్లబ్ సాంగ్ ఐటమ్ సాంగ్స్ అలాగంటే ఏం లేవు. ఆమెది ఒక క్లబ్ సాంగ్ ఉంది, అది ఒక క్లాసిక్ సాంగ్, అది రిలీజ్ అయిపోయింది, లేలే రాజా అన్నది. ఓకే. ఇంకొక పాట ఉంది, అది కూడా క్లబ్ సాంగే. బట్ మీరు అడిగిన జానపదం సాంగ్ లాంటిది ఒక సాంగ్ ఉంది, అది వస్తుంది. ఓకే, ఉంది. అది ఎవరి మీద అనేది మీకు చెప్పం, సినిమాలోనే చూడాలి మీరు.
ఎవరి మీద అంటే ఈ లుక్స్లో అని అనుకుంటున్నాను నేనైతే, ఈ లుక్స్లో ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు. బాగుంటుంది పాట, ఇట్స్ నైస్ పాట బాగుంటుంది. ఓకే, స్మాల్ బిట్ సాంగ్ లాంటిది. ఇదొకటి ఏంటంటే హైట్, బాగా హైట్ అంటే డాన్స్కి కొద్దిగా మూమెంట్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది కదా. అంటే ప్రాక్టీస్ డాన్స్ కూడా అంతే, ఇంట్రెస్ట్ డాన్స్ అంతే. బట్ ఈ సినిమాలో ఒక సాంగ్ డాన్స్ చేస్తుంటున్నాను. కంప్లీట్గా ఓకే. రిలీజ్ అయింది కదా మొన్న. అది వీడియోలో మనం మొత్తం మొత్తం విజువల్ లేదు, మొత్తం విజువల్ లేదు, బట్ ఆ పాట మొత్తం అలా డాన్స్. కనిపించింది అంతే. అదే మొత్తం రిలీజ్ దాచాం, బోల్డ్ దాచాం లోపల అలాగా. ఓకే, అంటే బిహైండ్ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ మూమెంట్స్ ఏదైనా ఉందా? So many. We have our comic star here. He is చాలా పెద్ద ఎంటర్టైనర్. full fun. Full అంటే fun. చూడడానికి కొద్దిగా సీరియస్ లుక్ లాగా ఉంటే క్యారెక్టర్ లో ఉన్నారు. ఉన్నారా సార్ ఈ మూవీలో? ఉన్నారా మీరు? లేదండి, క్యారెక్టర్ నుండే డైరెక్టర్ క్యారెక్టర్ లో ఉన్నారంటే క్యారెక్టర్ లో ఉన్నారంటున్నారు. ఓ, నేను మూవీలో క్యారెక్టర్ అనుకున్నాను. ఓకే, సో ఎలా అంటే అలా అంటే ఇవి ఫన్ ఇదే అని కాదు, మొత్తం సినిమా చాలా కూల్గా హాయిగా అందరూ. ఇప్పుడు సత్యం రాజేష్ గారు ఉన్నారు, వరుణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరిది చాలా సినిమాల అసోసియేషను, ఒక పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎప్పుడు సెట్లో ఒక 15 మంది, మినిమం 10 మంది పెద్ద ఆర్టిస్టులు అందరూ, అంటే హీరోయిన్ సలోని గారు, తర్వాత వరుణ్ గారు, ఇలా అంతా ఉన్నప్పుడు కలివిడిగానే ఉంటుంది. అందరూ సరదా మాట్లాడుకుంటారు, ఇదంతా సీన్లు తీస్తుంటారు అంత. అలా ఇది పర్టికులర్ ఫన్ ఇన్సిడెంట్ అంటూ చెప్పడానికి అయితే మీరు ఇది కూడా సీరియస్ చెప్తున్నారు సార్. డిఫికల్ట్ క్వశ్చన్ ఇదే. వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ ఎపిసోడ్? డిఫికల్ట్ క్వశ్చనా? బికాజ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ షూట్ చేసాం ఒకసారి సినిమా. ఓకే, ఒక షెడ్యూల్ చేసాం. దాని తర్వాత రిలీజ్ డేట్ మాకు ఇయర్ ఎండింగ్ ఉంటుందని తెలిసి మేము కావాలి ఎందుకు షూటింగ్ అని చెప్పి 3 months బ్రేక్ తీసుకున్నాం. అప్పుడు నా వేరే రిలీజ్ ఏదో ఉండింది కాబట్టి ఇంకా ఐ వాజ్ బిజీ. ఎవరు డేట్స్ లేవంటే ఇట్స్ నాట్ ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడి నుంచో డేట్ తీసుకొచ్చి వచ్చి ప్లాన్ ఆఫ్టర్ 2 months అని వి టుక్ బ్రేక్ దట్ టైం. సో లాస్ట్ డిసెంబర్లో అయింది షూట్. ఏం చేసా కూడా కరెక్ట్ గుర్తులేదు ఆ టైంలో. బట్ సో అలాగా కొన్ని But never a dull moment on set. దేర్ నో for కరెక్ట్. sure. కొంచెం లైవ్లీగా ఎప్పుడు అందరు ఇంత సీరియస్ సినిమా అయినా కూడా సెట్ మాత్రం అలా సీరియస్గా ఉండేది కాదు. ఓకే, It was always lively. కంపల్సరీ అలా ఉంటుంది. F4 ఎప్పుడు వస్తుందండి? నేను డైరెక్టర్ అని అడుగుతున్నా, అనిల్ గారిని అడగండి. అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా F4 ఎప్పుడు వస్తుంది అని? బట్ ఎప్పుడైనా షూటింగ్ కంప్లీట్ సరదాగా అయిపోయిందా పోనీ మొత్తం? ఏది ఇదా? F4 లేదు F4 ఎప్పుడు చేయట్లేదు. F4 ఆల్రెడీ వస్తుందండి. అది వెంకటేష్ గారు, అనిల్ రాపూడి గారు సెపరేట్ సినిమా అది. ఓకే సెపరేట్. ఓకే, మీరు సంక్రాంతి కంపల్సరీ గుర్తొస్తారు కదా. సంక్రాంతి ఏంటిది? ఆ సినిమా పేరు పేరు పెట్టలేదు. సంక్రాంతికి You're వస్తున్నాం. acting, no. అమ్మా, అసలు నేను మర్చిపోయాను ఇంత calm ఉన్నారు అసలు. What is the We are all reason? explaining, you are Yeah, sitting Sankranti quiet. వస్తున్నాం for now. Yeah, that's what it says. సంక్రాంతికి ఇక్కడ వస్తున్నాం అడుగుతుంటే సినిమా అసలు అవును. I was just Actually, the listening. title. Until for now, I don't know if they changed it later on. Correct, correct. Yeah, yeah, that's the. సో పిదా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని విన్నాము. ఎప్పుడు ఉండొచ్చు? ఊరుకోండి వరుణ్ గారు. అవునా? Please do. లేదు అక్కడే తన సెట్లో ఉంటుంది, తనకు తెలియదు, నాకు తెలియదు. ఫిదా గురించి పిదా గురించి అడిగారు. ఏమన్నారు? పిదా గురించి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందంట కదా. కాంబినేషన్ లేదండి ప్రస్తుతానికి అయితే ఇంకా లేదు. బట్ నో నో నాట్ రైట్ నో. ఓకే, సో ఇప్పుడు ఒక మూవీ థియేటర్స్కి వెళ్ళి చూడాలన్నా సో మెయిన్ మౌత్ టాక్. సో మౌత్ టాక్, రివ్యూస్, ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఎలిమెంట్స్ పరంగా మట్కాలో ఏమున్నాయంటే ఆడియన్స్కి ఏం చెప్తారు, ఎందుకు చూడాలి? అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మట్కాకి. అంటే మీరు ఓటీటీలో చూడాల సినిమా అంటే ఓటీటీలో కూడా చూడొచ్చు. నేను మిమ్మల్ని అట్లే జనరల్ బయట అందరూ ఈ మధ్యన దిస్ ఇస్ సెగ్రిగేషన్ సేయింగ్ ఇస్ ఇట్ అ థియేటర్ వర్త్ మూవీ ఆర్ ఓటీటీ వర్త్ మూవీ. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద బ్యారియర్స్ టు ఇట్. బట్ ఏంటంటే థియేటర్లో నీకు హై తీసుకొచ్చేది ఆ సెట్, ఆ అట్మాస్ఫియర్లో, ఆ మ్యూజిక్తో వినాల్సింది, లేకపోతే అలాంటి ఫైట్స్ లార్జ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయాలనేది మాత్రం ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇట్ విల్ బి అ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ మట్కా. అంటే ప్రతి ఫ్రేమ్లోనూ మీరు 70s, 80s, 60s, 70s, 80s ఉంటారు. ప్రతి ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ని మీరు ఎంజాయ్ చేయాలంటే అంత పెద్ద లార్జ్ స్క్రీను, ఆ కూర్చొని ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా థియేటర్లోనే బాగుంటుంది. రెండో ఏంటంటే కథ ఉంది సినిమాలో, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి,
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక డ్రామా ఉంది. ఇదంతా కూడా థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందుకని రావాలి. Also, I feel like Matka has got a very, I'm using the term pan-India understanding. Endukante Matka, when I also heard it as a Hindi-speaking audience, kuda, you'll understand it's something about that. So it has a very, like a multi-language, a multi-state appeal to it. So I think everybody will relate to that. So once you have that appeal to it, I think it's very easy to get into the story also. So this film has that. సో గ్రాప్ చేసేసుకున్నారు ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ అంటే. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో సేమ్ డేట్న కంగువా మట్కా రెండు కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, అంటే బాక్స్ ఆఫీస్ క్లాష్కి అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడు కావాలని క్లాష్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ 2-3 పీపుల్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదు. అండ్ ఒక ప్రొడ్యూసర్ సినిమా మీద 30-40 crores ఇన్వెస్ట్ చేసి ఆర్ మోర్ దెన్ దాట్ ఇన్వెస్ట్ చేశారంటే ఐ థింక్ హీ నోస్ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్ హౌ టు రిట్రీవ్ హిస్ మనీ. సో అతను ఓటీటీ రైట్స్ అమ్మిన దాని గురించి అయినా, లేకపోతే ఓటీటీ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంత బ్యాండ్విడ్త్ అని ఉంటుంది, ఇన్ని సినిమాలు కొనొచ్చు అనేది. సో దేవ్ పర్చేస్డ్ అ ఫిల్మ్ అండ్ దట్ ఈస్ ద డేట్ దేవ్ గివెన్ అస్, దట్ 14th 21st అలా 2 dates ఉంటే వి థాట్ 14th ఇస్ అ హాలిడే, కార్తీక పౌర్ణమి వీకెండ్ అలాగా వస్తుంది. వి థాట్ దట్ ఈస్ ద రైట్ టైమ్. అండ్ 6th పుష్ప రిలీజ్ అవుతుంది, December 6th. సో ముందే వద్దామని ఉద్దేశం ఉంది. ఇప్పుడు తర్వాత కూడా ఇప్పుడు సంక్రాంతి అన్ని ఫుల్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. సో మొత్తానికి మట్కా మూవీ మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, సో కలెక్షన్ కూడా భారీగా రావాలని సో హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఇది వాళ్ళ మట్కా మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే టు సాక్షి.